హాయ్ హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సాయిదివ్య. వెల్కమ్ టు VaasuTv. సో VaasuTvలో ఒక మంచి గుడ్ కంటెంట్తో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఎవరా అనుకుంటున్నారా? సో ఒక ట్రాన్స్ అనే వాళ్ళు భిక్షాటనకి మాత్రమే పనికొస్తారు, కొన్ని పర్టికులర్ వర్క్కి మాత్రమే పనికొస్తారు అని అనుకునే వాళ్ళకి తను ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని వీళ్ళు ఇలా కాదు, మేము చదువులో కూడా ముందుంటాము, మేము ఇలా ఎడ్యుకేషన్లోనే కాదు మేము జాబ్ కూడా చేయగలుగుతామని చెప్పి నలుగురికి చెప్పింది ఆవిడ. సో ప్రాచి గారు మనతో ఉన్నారు. తను MBBS డాక్టర్ అండి. డాక్టర్ అంటే తెలుసు కదా, నార్మల్ పీపులే కష్టపడుతూ ఉంటారు డాక్టర్ అవ్వడానికి. తన MBBS అండ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వరకు కూడా తను ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో డాక్టర్ అయ్యారు కాబట్టి ఆవిడతో మన ఇంటర్వ్యూ. హాయ్ అండి. హలో అండి. నైస్ టు సీ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఐ విల్ అప్రిషియేట్ యూ. ఎందుకంటే చాలామంది భిక్షాటనకి పనికొస్తారు, ఇలా సెక్సువల్ వర్క్ పనికొస్తారు అని అంటారు తప్ప ఒక ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ అవ్వగలుగుతా అని దాన్ని నిరూపించారు. ఎందుకంటే ఫస్ట్ ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన హాస్పిటల్ ఉండడం, నారాయణగూడ మన మెట్రో స్టేషన్ దగ్గర ఉండడం, అండ్ దానికి మన ఫారెన్ నుంచి మనకి స్పాన్సర్స్ రావడం, అది ఒక లక్కీ థింగ్గా నేను భావిస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. భిక్షాటన, సెక్స్ వర్క్ అది కూడా ఒక వృత్తియే. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు దే రికగ్నైజ్ సెక్స్ వర్క్ యాజ్ లీగల్, కాబట్టి అది కూడా ఒక వృత్తియే. బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ ద బేస్ ఆఫ్ జెండర్ అండి. అక్కడ ఎలా అంటే వీళ్ళు కేవలం ఈ జెండర్ వాళ్ళు ఈ వీటికే పరిమితం అనేది ఎక్కడ ఎవరు రాసి పెట్టలేదు. సో ఇట్ షుడ్ బి లైక్ ఈ ఫ్రమ్ ఆర్ సైడ్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్, అది మన మైండ్లోకించి తీసేయాలి ఫస్ట్. అండ్ ఎస్, బీయింగ్ ఏ డాక్టర్ అండ్ completing of my MBBS and emergency medicine, it was difficult for me. But yes, with the support of everyone, ఈ స్టేజ్కి వచ్చాను. ఓకే, ప్రాచి గారు మీరు ఎక్కడ పుట్టారు అసలు? నాది వచ్చేసి ట్రైబల్ ఏరియా. ఇట్ ఈస్ లైక్ అ స్మాల్ విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో. ఓకే, సో ఆదిలాబాద్లో మీరు పుట్టిన ఎన్ని ఇయర్స్కి యు ఆర్ బిలాంగ్స్ టు దిస్ జెండర్ అని చెప్పి మీకు అర్థమైంది? లేదు, ఐ వాజ్ లైక్ చిన్నప్పటి నుంచి తెలుసు. బట్ ద థింగ్ ఇస్ దాట్ ధైర్యం లేక, బయట చెప్పలేక, లోపలనే దాచుకొని ఉండటం వలన, అండ్ మోర్ ఓవర్ మై థింగ్ వాజ్ లైక్ ఫ్యామిలీకి ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, ఇది నార్మలే ఏమో అనుకునే టైంలో వేర్ వన్ డే ఐ యాక్చువల్లీ నేను కూర్చొని ఆలోచించాను, నేను ఎందుకు వేరే వాళ్ళతో డిఫరెంట్గా ఉన్నాను అని చెప్పేసి. దెన్ డిసైడ్ అయ్యింది అంటే నేను అందరికంటే డిఫరెంట్ ఏం కాదు, బికాజ్ మై ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళకు కూడా కొంచెం తెలుసు. బట్ ద థింగ్ ఈస్ దట్ డ్యూ టు ద లైక్ ఫియర్ ఆఫ్ సొసైటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉండేది. సో నేను ఆలోచించుకున్నాను ఏంది అంటే ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ వన్, నేను ఎలా ఉన్నా నేను స్పెషలే. సో అలా ఆ ఒక్క స్పోర్టివ్నెస్తోనే నేను ఈరోజు ఈ స్టేజ్ దాకా రాగలిగాను అంతే. ఓకే, సో చాలామంది ఏంటి అని అంటే మన పిల్ల అని అనగానే ఒక కన్సర్న్ ఉంటుంది వాళ్ళ మీద. సో బట్ ట్రాన్స్ పీపుల్కి ఎవరైతే వచ్చేస్తారో, థర్డ్ జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అలాంటి కన్సర్న్ ఉండదు, పేరెంట్స్కి కూడా. వై? ఆ కన్సర్న్ ఎందుకు ఉండదు అని అంటే, ఇప్పుడు మనం పేరెంట్స్ని కూడా తప్పు పట్టలేమండి. బట్ బికాస్ ద థింగ్ ఈస్ దట్ సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పరంగా చూస్తే ఇప్పుడు క్యాస్ట్ ఉన్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఇలా ఉన్నాయి. క్యాస్ట్లో కూడా అయ్యో రెడ్డి, రావు, చౌదరీస్, సో కాల్డ్ లైక్ SC, ST ఇవన్నీ ఉన్నాయి. అందులో ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆ డిఫరెన్షియేషన్ ఉండేది కాబట్టి, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకు ఒక ట్యాగ్స్ ఉండేవి కాబట్టి యూస్ టు అయిపోయారు సొసైటీ అంతా. వేర్ ఎవర్ లైక్ జెండర్ వైజ్ వచ్చేసి ఓన్లీ మేల్, ఫీమేల్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఎప్పుడు ఎక్కడ కూడా లైక్ ఒక థర్డ్ జెండర్ కానీ, ఇంటర్సెక్స్ కానీ, పీపుల్ హూ ఆర్ లైక్ ఫ్రమ్ LGBTQI కమ్యూనిటీ, వీళ్ళ గురించి ఎప్పుడు ఎలాంటి డిస్కషన్ రాలేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఎక్కడ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో, అండ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ క్రేజీ అబౌట్ మల్టీమీడియాస్ అండ్ సోషల్ మీడియాస్. సో అందులో కూడా ఎక్కువ ఏం రాలేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది. అది అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే పేరెంట్స్ కూడా యూజువల్లీ ఏం చేస్తారు, ట్రావెల్ చేసే టైంలోనే చాలామంది ట్రాన్స్జెండర్స్ని చూస్తారు, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళున్నా. సో అయ్యో మా కొడుకు కూడా ఇలా అయిపోతాడా అనే ఒక భయం ఉంటుంది.
ఇలా అయిపోతాడా అనే భయం కంటే వాళ్ళకి సొసైటీ మమ్మల్ని అయ్యో ఈయన కొడుకు ఫలానా వీళ్ళ కొడుకు ఇలా అయిపోయాడు అనే కొడుకు కూతురు ఇలా అయిపోయారు అని చెప్పేసి ఒక ట్యాగ్ పెట్టేస్తారు. ఆ స్టిగ్మా వల్లనే, ఆ భయం వల్లనే పేరెంట్స్ ఏంటంటే అంత కన్సర్న్ చూపియరు. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతారు లోపల, ఈవెన్ పిల్లలు కూడా సఫర్ అవుతారు. కదా అది we can't say, and it is not like a, as a doctor ga it is not about a gene, it is about a feeling which is coming from your inner side. అంటే నార్మల్గా అసలు ట్రాన్స్ అనే వాళ్ళు రావడానికి అసలు థర్డ్ పార్టీ ఆఫ్ ఒక గేగా దానికి ఏంటి లోపం అంటారు? లోపాలు ఏం లేదండి, దెర్ ఈస్ నథింగ్ లైక్ లోపం అనేది ఏం లేదు. It is like from the inner side which you are feeling, if you are like not comfortable with your body and if your desired body should be like a female, then you are like you are specially designed for trans. అంటే ఒక ఫిజికల్ రిలేషన్ లో ఎటువంటి లోపం వల్ల ఇలా థర్డ్ పీపుల్ రారు అని అంటారు? ఫిజికల్ రిలేషన్ is something different from this subject actually. Okay. It is like see, there are many people who are like due to lifestyle changes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీస్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, దే ఆర్ లైక్ డ్యూ టు అడిక్షన్ ఆఫ్ స్మోక్, ఆల్కహాల్, అది ఇది వాళ్ళకు కూడా లోపాలు ఉంటాయండి. చాలామంది వాట్ వి కాల్ దట్ ఇంపార్టెన్స్ అంటారు, చాలామందికి స్పర్మ్ కౌంట్స్ అనేది తక్కువ ఉంటుంది, చాలామంది ఫీమేల్స్కి ఓవమ్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ టర్మ్లో చెప్పాలంటే ఉమెన్ హూ ఆర్ విత్ బైకార్నియేట్ అంటే 2 యూట్రస్ ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ చేసుకోలేరు. సో అలా అని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్జెండర్ కిందికి రారు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, లైక్ జెనెటికల్లీ ఇఫ్ యూ ఆర్ లైక్ నువ్వు పుట్టడమే లోపం వల్ల నువ్వు ట్రాన్స్ అయినవు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ లైక్ వీ కాల్డ్ యాజ్ ఇంటర్సెక్స్ హూ ఆర్ బోర్న్ విత్ మేల్ అండ్ ఫీమేల్ జెనైటల్ ఆర్గాన్స్. ఓకే, లైక్ XXY క్రోమోసోమ్స్ అంటాం కదా, అది. సో దాన్ని ఇంటర్సెక్స్ ఇస్ లైక్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ థర్డ్ జెండర్ నౌ. Means heterosex means what we call heterosex? Hetero is a person, if a man who is like very much interested in female and he's like having a good relationship with a female is called heterosexual. ఓకే, అండ్ ఇంకొక విషయం వచ్చేసినట్టయితే చాలా వరకు మీరు ఎన్ని సర్జరీస్ చేస్తుంటారు ఇప్పటి వరకు? నేను పర్సనల్లీ ఐ వాజ్ లైక్ ఐఎమ్ అన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అనమాట. సో ఐ యూస్ టు వర్క్ ఫర్ క్యాజువాలిటీస్ అండ్ ఐసీయూస్. అలాగే ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years in gynecology department also. I used to work in gynecology hospital. Gynecology also, okay. So surgeries I used to do like assist cesareans, దాని తర్వాత ఫైబ్రాయిడ్స్, దాని తర్వాత what we call that uterectomy and all, ఇవన్నీ అయ్యాయి. I used to assist with the help of gynecologist only. సో మీరు గైనకాలజిస్ట్ అంటే ఒకరికి జీవం పోయడం. సో ఒకరికి జీవం పోసేటప్పుడు దానికి ఉన్నంత పెయిన్ మనం కూడా తీసుకోగలగాలి, ఎందుకంటే వాళ్ళ నొప్పులు ఆపాలి అని అంటే మనం కూడా తీసుకోగలం. సో అట్లా చేస్తున్నప్పుడు మీకు ఆపరేషన్ వాట్ యూ ఫీల్ యాజ్ ఎ ఉమెన్, ఎందుకంటే ఐ విల్ ట్రీట్ యూ యాజ్ ఎ ఉమెన్ ఓన్లీ బికాస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పీపుల్ హూ వర్ ఫీలింగ్ దే ఆర్ వాట్ దే ఆర్. సో వాట్ యూ ఫీల్? See, ఆ నొప్పులు డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ మనకి 1000-2000 volts ఎలక్ట్రిక్ షాక్ ఎలా ఉంటుందో అలాంటి పెయిన్ ఉంటుంది. అది డెఫినెట్లీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ అది నార్మల్ పర్సన్స్ అయితే భరించలేరు, చిన్న కట్కి భరించలేము మనము. అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ ఉమెన్ ఈజ్ లైక్ కన్సీవింగ్ ఫర్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ 12 to 24 hours టైం పడుతుందండి లేబర్ పెయిన్స్కి. ఆ 24 hours భరించడం ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ జోక్ అనమాట. సో డెఫినెట్లీ ఐ క్యాన్ కోరిలేట్ విత్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. అలా అని చెప్పేసి ట్రాన్స్జెండర్ సర్జరీ కూడా ఈజీ కాదు. అక్కడ ఒక ఫీమేల్ ఎంత నొప్పులు అయితే భరిస్తుందో దానికన్నా డబుల్ ట్రిపుల్ టైం ఇక్కడ భరించాల్సి వస్తుంది. డబుల్ ట్రిపుల్ టైం. ఓకే, సో మీరు సర్జరీ అంటే చేయించుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్ చేయించుకున్నారు మీరు సర్జరీ? ఇట్ వాస్ లైక్ అలా ఏముండదు. ఇందులో ఏంటంటే మెడికల్లీ అండ్ అనెథికల్లీ లైక్ డాక్టర్ కాకుండా క్వాక్స్ హట్స్లలో సర్జరీస్ చేసే వాళ్ళు ఉంటారు. అది మనం డైరెక్ట్ వెళ్ళి జస్ట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మనీ అనమాట, డైరెక్ట్ వెళ్ళి చేయించుకోవచ్చు. బట్ దాని తర్వాత కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. సో మైన్ వాజ్ లైక్ ఐ వెంట్
త్రూ అ ప్రాపర్ వే అనమాట. ఫస్ట్ ఐ కన్సల్టెడ్ అ సైకాట్రిస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత నేనేం చేశాను అని అంటే జెండర్ డిస్ఫోరిక్, ఐ జెండర్ డిస్ఫోరిక్ ఆర్ నాట్ అనేది నేను కనుక్కున్నాను. బికాస్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై బాడీ, విత్ మై మేల్ బాడీ ఎట్ ఆల్ సిన్స్ మై చైల్డ్హుడ్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నది దీనిలోకి వచ్చారు. సో ఏ ఏజ్ అంటే ఏ ఏజ్లో? ఇది చిన్నప్పటి నుంచి ఉంది. బికాస్ ఐ హ్యాడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ వేరింగ్ మై మదర్స్ శారీ తెలియకుండా, లైక్ డూయింగ్ మేకప్ అండ్ ఆల్, ఇవన్నీ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ చాలా ఉండేది. బట్ ఎట్ దాట్ టైమ్ ఐ వాజ్ నాట్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. ఐ వాజ్ థింకింగ్ కి వెన్ మై సిస్టర్స్, మై కజిన్స్, ఆల్ ఆర్ గర్ల్స్, ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ విత్ దెమ్, లైక్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. సో ఐ థాట్ కి ఇట్ మైట్ బీ లైక్ వాళ్ళలాగానే ఉంది, అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. బట్ సమ్వేర్ ఐ వాజ్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్ విత్ దెమ్. లైక్ మా ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళతో వెళ్ళి లైక్ క్రికెట్ ఆడటం అంటే నాకు ఇష్టం ఉండదు. అదే ఆడవాళ్ళందరూ కూర్చొని మనం ఏదైనా పని చేద్దామంటే అలాంటి పనులు చాలా ఇష్టం ఉండేది. సో సమ్వేర్ ఐ వాజ్ వెరీ మచ్ లైక్ నేను ఇది అని నాకు తెలిసి ఉండేది. బట్ ఐ డోంట్ నో హౌ టు ఫైండ్ ద వే అనమాట ఆ టైంలో. ఓకే, అంటే మీరు చదువుకున్నారా? మొత్తం స్టడీస్ అన్ని కంప్లీట్ అయ్యాక మీకు ఆపరేషన్ అయింది? ఎస్. ఓకే, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన ఎంబీబీఎస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడం అంటే ఎస్ ఆన్ దట్ టైమ్ ఓన్లీ యు నో వాట్ యు ఆర్. సో మీకు ఒక ఐడియా ఉంది నేను ఇది. సో సొసైటీ నన్ను ఎలా వెళ్ళినా యాక్సెప్ట్ చేయదని మీకు తెలుసు. అందులోనే ఇది క్రిటికల్ ఫీల్డ్. అవును. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందని మీరు ఎలా అనుకున్నారు అప్పుడే? యాక్సెప్టెన్స్ అనేది ఆ థాట్ నా మైండ్లో రాలేదు అప్పుడు. ఐ వాజ్ నాట్ థింకింగ్ అబౌట్ సొసైటీ ఆల్సో. నా ఓన్లీ ఫోకస్ వాజ్ లైక్ ఇట్ వాజ్ మై ఫాదర్స్ డ్రీమ్ అనమాట టు బికమ్ ఎ డాక్టర్. నా పెద్ద కొడుకు డాక్టర్ అవ్వాలి, నా చిన్న కొడుకు కూడా డాక్టరే అవ్వాలి అని చెప్పేసి. సో వాట్ హ్యాపెండ్ ఇస్ లైక్ నేను చిన్నప్పటి నుంచి స్టడీస్లో ఐ వాజ్ క్వైట్ గుడ్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దెమ్ ఓన్లీ నా ఇంటర్మీడియట్ అంతా అయిపోయి డిస్క్రిమినేషన్ డెఫినెట్లీ ఉండేది. అయ్యో అమ్మాయిలాగా నడుస్తున్నాడు, నెయిల్ పాలిషెస్ పెట్టుకుంటున్నాడు, వెనకాల నవ్వుకునే వాళ్ళు, చాలా చేసేవాళ్ళు. బాధ వేసేది. ఇన్ఫ్యాక్ట్ లోపల వెళ్ళి ఒంటరిగా లైక్ వాష్రూమ్లో ఉన్నప్పుడు ఏడ్ చేసేది, మళ్ళీ వచ్చేసేది. బట్ ఐ నెవర్ షోడ్ దాట్ టు ఎనీవన్ అనమాట. క్లోజ్గా ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి చెప్పేదాన్ని. సో అలా నా మైండ్లో ఏమైపోయింది అని అంటే దేర్ వాజ్ ఎ సిచ్యువేషన్ అనమాట వెన్ వి ట్రావెల్డ్ ఫ్రమ్ మంచిర్యాల టు తిరుపతి అనమాట, ఫుల్ ఫ్యామిలీ ట్రైన్లో. సో ఒక బంచ్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ని చూసి అయ్యో వీళ్ళు నాలాగానేనా లేకపోతే నేను వీళ్ళలాగానా అని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. క్వశ్చన్ వచ్చిన తర్వాత నేను లైక్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ గురించి చదవటం కానీ, వాళ్ళ గురించి డాక్యుమెంటరీస్ ఇవన్నీ చూసేదాన్ని. సో ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐ థాట్ ఆఫ్ దాట్కి ఏంటంటే అయ్యో కేవలం భిక్షాటన సెక్స్ వర్కర్స్ కోసమే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు అని. అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. దెన్ వాట్ ఐ డిసైడెడ్, ఒకవేళ నేను ఇలా ఉంటే కనుక, నేను ఒకవేళ ఇలానే అయితే డెఫినెట్లీ నేను ఇలా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ కి అది తప్పు అని నేను అనట్లేదు, బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దోస్ థింగ్స్ అనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరు కావాలని భిక్షాటన చెయ్యరు. వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, అంటే వాళ్ళకి ఏ సోర్సెస్ దొరకక. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా పేరెంట్స్కి నేను ఓపెన్ అప్ అంత తొందరగా కావచ్చు, బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ అంటే వాళ్ళ పేరెంట్స్కి కొంచెం తెలిసిన వెంటనే విత్ ఏజ్ ఆఫ్ 11-12 ఇయర్స్కి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ సోర్స్ ఆఫ్ లైక్ ఎడ్యుకేషన్కి కానీ, తిండి తినడానికి డబ్బులు ఉండదండి. అలాంటి పర్సన్స్కి లైక్ ఎడ్యుకేషన్ అనేది ఇక వాళ్ళ ఆలోచన కంటే దూరమే అది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైవ్ అవ్వడానికి, బతకడానికి ఏదో ఒకటి చూసుకోవాలి మనం. సో నా విషయంలో ఏంటంటే డెఫినెట్లీ పేరెంట్స్ సపోర్ట్ కాదు నేను చెప్పలేను, బట్ ఎస్ ఇట్ వాజ్ దేర్ కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగాను. ఇప్పటికీ మీ పేరెంట్స్ మాట్లాడతారా ఆఫ్టర్ యు ఆర్ డూయింగ్ సర్జరీ? లేదండి, ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు. బట్ ద థింగ్ ఈజ్ దాట్ ఏంటంటే దిస్ ఇస్ వాట్ కదా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఏది ఉన్నా ఒక ట్రాన్స్ అని ఒక ముద్ర సొసైటీ పెట్టేస్తే ఇట్ విల్ బి లైక్ పేరెంట్స్కి ఉంటుంది. బికాస్ దే ఆర్ జాబ్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళు సొసైటీలో తిరుగుతారు. సో అయ్యో ఫలానా వాళ్ళ కొడుకు ఇలా అయ్యాడు అలా అయ్యాడు అంటే వాళ్ళకు కూడా ఇబ్బందియే కదా. సో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సొసైటీ దే ఆర్ నాట్ టాకింగ్ టు మీ అంతే.
మీ బ్రదర్ కూడా డాక్టరేనా? ఎస్, మీ బ్రదర్ కూడా డాక్టరే. సో సర్జరీ అనేది ఎలా స్టార్ట్ చేస్తారండి అసలు? ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ వీళ్ళు ట్రాన్స్ ఉమెన్ అవ్వడానికి అర్హులు అని ఎలా చెప్తారు? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. సైకాట్రిస్ట్ మనకి నాట్ ఓన్లీ వన్, దేర్ షుడ్ బి 2 సైకాట్రిస్ట్ కన్సల్టేషన్స్ అనమాట. లైక్ సో అండ్ సో పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ప్రాచి ఈజ్ లైక్ నాట్ కంఫర్టబుల్ విత్ హిస్ ఆర్ హర్ బాడీ, సో హీ ఆర్ షీ వాంట్స్ టు గో ఫర్ హర్ ట్రాన్సిషన్ అనేది ఒకటి వాళ్ళు సర్టిఫై చేస్తారు. అది కూడా ఎలా ఉంటుంది అని అంటే దేర్ షుడ్ బి మినిమం 5 to 6 కౌన్సిలింగ్స్. Okay, 5 to 6 counseling. Yes. Not an easy thing. 5 to 6 it is not means an easy thing. some of It the is not. months. Yes, months. Okay. ఫర్ ఎగ్జాంపుల్ మనము 20 డేస్కి ఒక కౌన్సిలింగ్ తీసుకున్నా, ఎంత ఫాస్ట్గా అనుకున్నా మినిమం 20 డేస్ పడుతుంది ఒక కౌన్సిలింగ్కి. డెఫినెట్లీ 4 months అయితే ఈజీగా పడుతుంది. 6 months మ్యాక్సిమం 6 months. అండ్ అందులో కూడా వాట్ డాక్టర్స్ డూ ఇస్ లైక్ సైకాట్రిస్ట్ యూజువల్లీ పర్ఫార్మ్ కన్వర్షన్ థెరపీస్. అంటే వాళ్ళు మన మైండ్ సెట్ని మార్చడానికి చూస్తారు. యాక్చువల్లీ కన్వర్షన్ థెరపీ ఇస్ బ్యాండ్ అనమాట ఇప్పుడు. సో ఏంటంటే వాళ్ళు దెన్ వై తెలుసుకోవచ్చా ఎందుకు? బికాస్ దోస్ థెరపీస్ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫస్ట్ థింగ్. అండ్ ఇఫ్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఎనీవేస్ ఐ గోనా డూ మై సర్జరీ, నేను ఎలాగైనా చేయించుకుంటాను. నువ్వు ఎన్ని థెరపీస్ నా మీద యూస్ చేసినా ఇట్ వోంట్ బి లైక్ జస్ట్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ సేక్ వాళ్ళు ఏంటంటే అయ్యో మా కొడుకుని ఎలాగైనా మార్చండి డాక్టర్ అని చెప్తారు కదా, దానివల్ల ఆ థెరపీస్ యూస్ చేస్తారు. And those are like not working out anamata. And definitely as a human being I have a human right that nenu emaina chesukochu na body tho. So definitely alanti therapies are not going to work kada. So what they do is like appudu vallu gender dysphoria, this patient is gender dysphoric, GID antaru, gender identification certificate. A certificate issue chestaru psychiatrist. Dani tarvata what we have to do, if you are decide to బికమ్ ఏ ట్రాన్స్ ఉమెన్, ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలనుకున్నా, ఒక అమ్మాయి అబ్బాయిగా మారాలనుకున్నా వీ హ్యావ్ టు కన్సల్ట్ ఎండోక్రైనాలజిస్ట్. మన హార్మోనల్ టెస్ట్లు అన్నీ అవుతాయి అనమాట. హార్మోన్స్ అన్నీ చెక్ చేస్తారు, హార్మోన్ లెవెల్స్ అన్నీ చెక్ అయిన తర్వాత దెన్ బై బేస్డ్ ఆన్ దిస్ GID సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎండోక్రైనాలజిస్ట్ మనకి హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దాన్ని జెండర్ అఫర్మింగ్ హార్మోనల్ థెరపీ అంటారు. ఆ HRT ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మన ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచే సైకాట్రిస్ట్ నుంచే, బట్ వెన్ హీ ఇష్యూస్ దాట్ సర్టిఫికేట్ కదా, దాని తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో వీ హ్యావ్ టు బి మినిమం ఫర్ గోయింగ్ లీగల్లీ ఒక సర్జరీకి వెళ్ళాలి అని అంటే మినిమం 1 year మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు ఉమెన్ అని ఆధార్ కార్డ్ మీద ఇస్తారా? ఇస్తారు. మీ సర్టిఫికేట్స్ చేంజ్ అవుతాయా? ఎస్. మీ నేమ్ మీదకి, ఉమెన్ నేమ్ మీదకి. ఓకే, యాజ్ యూజువల్ ప్రాచి, ఇప్పుడు దానికి ముందు ప్రశాంత్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు నేమ్, ఇప్పుడు ప్రాచి. సో దాన్ని అలా చేంజ్ చేసుకోవడానికి సర్టిఫికేట్స్ ఇస్తారు మీకు. షీ ఈస్ ట్రాన్స్ ఉమెన్, షీ ఈస్ బిలాంగ్స్ టు ఏ గర్ల్స్ కమ్యూనిటీ అని చెప్పేసి ఇస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ గవర్నమెంట్ సర్టిఫికేట్ రావడానికి ఎన్ని పడుతుంది? ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు అయితే అది చాలా కష్టం అయ్యేది. ఆల్ థ్యాంక్స్ టు కమ్యూనిటీ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నిజంగా పేరున థ్యాంక్ యూ చెప్పాలి అండి. దే మేడ్ ఆర్ లైఫ్ ఈజీలీ, లైక్ ఇన్ అ ఈజీ వే. లైక్ నవ్ డేస్ ఏమవుతుంది అని అంటే వెళ్ళిన వెంటనే వెన్ యూ ఆర్ గెటింగ్ దట్ GID సర్టిఫికేట్ కదా, దానితో ఏంటంటే యూ క్యాన్ లైక్ గో టు యువర్ ఆధార్ కార్డ్ సెంటర్, నీ ఆధార్ చేంజ్ చేసుకోవచ్చు, పాన్, ఓటర్ ID, పాస్పోర్ట్, ఎవ్రీథింగ్. బట్ ఫర్ యువర్ సర్టిఫికేట్స్ చేంజ్ చేసుకోవడానికి మనకి ట్రాన్స్జెండర్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో దానికి కూడా గవర్నమెంట్ ఒకటి ట్రాన్స్జెండర్ పోర్టల్ యాక్ట్ అని ఒకటి పెట్టారనమాట. అందులో రిజిస్టర్ చేసుకోవాలి. అందులో రిజిస్టర్ చేసుకోవాలంటే యువర్ GID షుడ్ బి దర్, అఫిడవిట్ షుడ్ బి దర్. అఫిడవిట్ ఏంటంటే ఒక మెయిల్ టు ఫీమేల్గా చేంజ్ అవుతున్నట్టు ఒక అఫిడవిట్ చేస్తారు. ఇవి ఉండేసి పాస్పోర్ట్స్ అండ్ అవి ఉంటే మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మన GHMC, మన ఏరియా GHMC వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు. వెరిఫికేషన్కి వచ్చి దే ఇష్యూ దాట్ సర్టిఫికేట్ అన్నమాట. అది వచ్చిన తర్వాత యూ క్యాన్ గో టు లైక్ యువర్ రెస్పెక్టెడ్ యూనివర్సిటీస్, అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ చేంజ్ చేయించుకోవచ్చు. ఎన్ని అవర్స్ పడుతుందండి? ఇట్ ఈస్ నాట్ లైక్, ఇట్ డిపెండ్స్ అండి. అంటే మీ సర్జరీస్ ఎన్ని అవర్స్ పడుతుంది? సర్జరీ ఈస్ లైక్
బిఫోర్ గోయింగ్ టు సర్జరీ డెఫినెట్లీ వీ హ్యావ్ టు రిచువల్స్ ఉంటాయి, అవి చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ కూడా డెఫినెట్లీ దే విల్ గో త్రూ ఆల్ ద సర్టిఫికేట్స్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అ లీగల్ ప్రాక్టీస్ ప్లాస్టిక్ సర్జన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఢిల్లీ, ముంబై, బ్యాంకాక్, ఎక్కడైనా సరే దిల్ చెక్ ఆల్ దీస్ థింగ్స్. అంటే వాళ్ళ ప్రోటోకాల్స్లో GID ఈజ్ మ్యాండేటరీ, 1 year ఆఫ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఈజ్ మ్యాండేటరీ. దాని తర్వాత ఇఫ్ యూ ఆర్ లైక్ ఏమంటారు ఇయర్ ఐడెంటిఫికేషన్ చేంజెస్ లైక్ పాన్, ఆధార్, ఇవి కూడా మ్యాండేటరీ అనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత దిల్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ కూడా నవడేస్ ఇట్ ఈస్ లైక్ కి 6 months టైం పడుతుంది. ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ ఇస్ లైక్ స్లాట్స్ దొరకవు, ఐ మీన్ టైం దొరకదు. ఓకే. సో ఇప్పుడు అంటే అప్పర్ పార్ట్ సర్జరీ ఈజ్ డిఫరెంట్ అండ్ లోవర్ పార్ట్ సర్జరీ ఈజ్ డిఫరెంట్. ఎస్. విచ్ సర్జరీ ఈజ్ వెరీ క్రిటికల్? ఆబ్వియస్లీ లోవర్ వన్. ఓకే. సి లోవర్ వన్లో కూడా ఎలా ఉంటుందంటే ఫర్ ఎ మేల్ టు ఫీమేల్ అండ్ ఫీమేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్ ఈజ్ క్వైట్ కొంచెం ఒక 10% ఈజియర్ దాన్ ఫీమేల్ టు మేల్. ఫీమేల్ టు మేల్? ఎస్. ఫీమేల్ టు మేల్ ఈజ్ వెరీ టఫ్ యాక్చువల్లీ. వెరీ టఫ్. చాలా టఫ్. అంటే నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఫీమేల్ టు మేల్ అన్నది నేను ఎప్పుడు వినలేదు, ఎందుకంటే నాకు చాలా రేర్గా వింటూ ఉంటాం మనం. సో మేల్ టు ఫీమేల్ అన్నది చాలా చూస్తూ ఉంటాం మనం. సో వాళ్ళకి ఏదైతే ఉందో అది ఆ ఆకారం అన్నది వస్తుందా? ఇప్పుడు అబ్బాయి టైప్ వస్తుందా? వాళ్ళు ఫీమేల్గా ఫీమేల్ నుంచి మేల్గా మారినప్పుడు వాళ్ళని ఏమంటూ ఉంటారు మనం? వాళ్ళు ట్రాన్స్మెన్స్ అంటూ ఉంటారు. సో ట్రాన్స్మెన్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్? Yes, they are. They are eligible for marriage and they are eligible for marriage, but they are not like they can't produce child. Okay. They also can't produce child. No. అంటే ట్రాన్స్ ఉమెన్ అయినా ప్రొడ్యూస్ చేయగలుగుతుందేమో, కానీ ట్రాన్స్ ఉమెన్ అందులో కూడా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే ఇఫ్ ఎ ఫీమేల్ ఈస్ కన్వర్టింగ్ హర్ సెల్ఫ్ ఇంటూ ఎ మెయిల్, ఫస్ట్ ఆఫ్ సేమ్ ప్రొసీజర్ వెళ్ళాలి సైకాట్రిస్ట్ దగ్గర, GID సర్టిఫికేట్ తీసుకోవాలి, he should be on hormone replacement therapist, then if he wants to go for his mastectomy అంటారు, లైక్ అప్పర్ పార్ట్ రిమూవల్ ఏదైతే అంటామో మనము, సో దాన్ని మాస్టెక్టమీ అంటారు, బైలాటరల్ మాస్టెక్టమీ. అది అయిపోయిన తర్వాత యూట్రస్ తీయించాల్సి వస్తుంది. యూట్రస్ తీయించేస్తే దెన్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫాలోప్లాస్టీ అంటారు. లైక్ ఫీమేల్ టు మేల్ బాటమ్ సర్జరీని ఫాలోప్లాస్టీ అంటారు. ఆ ఫాలోప్లాస్టీ కూడా ఒక సెషన్తో అవ్వటం కష్టం. ఇట్ షుడ్ బి అ గ్యాప్ ఆఫ్ 3 months, 1 year పడుతుంది. 1 year పడుతుంది. అది ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మన ఫోర్ ఆర్మ్ దగ్గర నుంచి గ్రాఫ్ట్ కానీ థై నుంచి గ్రాఫ్ట్ కానీ తీసుకొని సిలికాన్ ఇంప్లాంట్ పెట్టి అది మేల్ జెనైటల్ ఆర్గాన్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేస్తారన్నమాట. దాన్ని క్రియేట్ చేస్తారు. మన బాడీ మీద ఉన్న స్కిన్నే మేల్ ఆర్గాన్ కింద క్రియేట్ చేస్తారు. చాలా మంది అది తెలియక అనుకుంటారు దే విల్ చేంజ్, అంటే ఓన్లీ అప్పర్ పార్ట్ దే వాంట్ టు చేంజ్. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నేను విన్నది ఏంటంటే ఫీమేల్ నుంచి మెన్ అవుతున్న వాళ్ళు ఓన్లీ అప్పర్ పార్ట్ ఒకళ్ళు చెస్ట్ ఒక భాగం ఏదైతే ఉందో అదే తీపిచ్చేసుకుంటారు అని చెప్పి చాలా. లేదు, దట్ డిపెండ్స్ అపాన్ దేర్ చాయిస్ అండి. అది కూడా ఇప్పుడు చాయిస్ ఇస్ దేర్, అఫోర్డబిలిటీ ఇస్ దేర్ అనమాట. డెఫినెట్లీ ఈ సర్జికల్ ప్రొసీజర్స్కి మినిమం 10 to 12 lakhs అవుతుంది. అంత డబ్బులు ట్రాన్స్ ఉమెన్స్కి అయినా ఏంటంటే భిక్షాటన చేయటం కానీ వాట్ వి కాల్ దట్ బదాయి అంటారు. బదాయి, దాని తర్వాత ఏమంటారు గురువులు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఏర్పరచుకుంటారు. ట్రాన్స్ మెన్స్కి అలా ఉండదు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది చాలా తక్కువ. ఇఫ్ ఎ ఫీమేల్ ఈస్ వియరింగ్ ప్యాంట్ షర్ట్, చాపింగ్ ఆఫ్ హర్ హెయిర్, ఒక అబ్బాయి లాగా వండేసి జాబ్ చేస్తాను అంటే చాలా మంది ఒప్పుకోరు. అవును, ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఒప్పుకోరు. సో వాళ్ళు పడే కష్టాలు ఇంకా ఘోరంగా ఉంటాయి, చాలా ఉంటాయి. సో మీరు అంటే నార్మల్గా వాట్ యు మీన్ అంటే సెక్స్ అంటే ఏంటి అసలు మీ దృష్ట్యా? ఫర్ మీ ఇట్ ఈస్ ఫర్ మీ sex is definitely not like a intercourse. Physical anede kaadu. For me it is like if you are liking each other, a compatibility undali, a love and affection undali. So అది ఉన్నా చాలు కదా. మీరు ఇప్పుడు ఒకటి అనుకుంటారంటే 1 night stands వచ్చేసాయి చాలా వరకు ఈ రోజుల్లో. యాజ్ ఏ డాక్టర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బికాజ్ యు ఆర్ డాక్టర్, MBBS కాబట్టి నేను అడుగుతున్నాను. 1 night stands అన్నవి ప్రిఫరబుల్ అంటారా? అంటే ఇట్ ఈస్ గుడ్ థింగ్ అంటారా? See, the thing is that everyone is mature enough to handle those things.
if you are a major, you can do anything. When government is giving that liberty to you, it is not a wrong thing antara. It is not a wrong thing. In society, so many people are telling that living relationships are not good and not our tradition, Okay. and not this is not our culture. So what do you think? Society, live-in relationship is not our culture అని చెప్తే తప్పుగా అనుకోవద్దు. Okay. Like hiring a girl for one night stands, going to a transgenders on roads is also not our culture. So true కదా, అది కూడా మన కల్చర్ కాదు మరి. Then why you are practicing that? Okay, అంటే When you are having a wife at your home, Yeah. why you are staring at second or third woman there? okay. Well, Obviously that is not our culture కదా. అవును. So if you want to stick on culture, stick on your ethics first. Okay. నీకు ఇంట్లో మీ అమ్మ నాన్న ఏం నేర్పించారో దాన్ని నువ్వు నీ ఇంట్లో చెల్లెల్ని ఎలా చూస్తున్నావో పక్కనోడి చెల్లెల్ని కూడా అలాగే చూడు. అది నీ కల్చర్ కదా. పక్కనోడి చెల్లెలు బాగుంటే అని బామ్మర్ది అంటాం కదా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ కదా. నీ కన్వీనియన్స్ కోసం యు ఆర్ చేంజింగ్ యువర్ కల్చర్ కదా. సో అలాంటప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. ఓకే. when two major individuals are comfortable with that is not at all a problem. ఓకే. చాలా వరకు ఏంటంటే పిల్లల్ని కనే యోగ్యత ఉంటుంది ట్రాన్స్ ఉమెన్స్కి అని చెప్పేసి చాలామంది ప్రూవ్ చేశారు. మన మహారాష్ట్రియనో ఎవరో ప్రూవ్ చేశారు ఒక ఆవిడ. సో ఇది టఫ్ జాబ్ అంటారా? అది చాలా పెద్ద టఫ్ జాబ్. ఓకే. ట్రాన్స్ ఉమెన్స్కి ఉండదు. ఓకే. సి ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, మనము న్యూస్లో ఒక మేల్ పర్సన్ ఒక అబ్బాయిని జన్మించాడు అమ్మాయిని జన్మించాడు అనేది కూడా చూసాము. దోస్ ఆర్ నథింగ్ బట్ దోస్ ఆర్ ట్రాన్స్ మెన్స్. ఫీమేల్ టు మేల్ అయ్యేవాళ్ళు. ఎవ్రీ వన్ హ్యాస్ అ డిజైర్ అండి, నాకు కూడా నా సొంత పిల్లలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో వాట్ దే డూ ఇస్ లైక్ వాళ్ళు అప్పర్ సర్జరీ చేయించుకొని లోవర్ పార్ట్ చేయించుకోరు అన్నమాట. సో ఆ టైంలో దే క్యాన్ కన్సీవ్. ఓకే. దే హ్యావ్ టు ద ఓన్లీ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ లైక్ ఒక 3-4 months వాళ్ళు ఏదైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటున్నారో అది తగ్గించాలి, అది స్టాప్ చేయాలి. దే క్యాన్. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి కూడా గర్భం దాల్చొచ్చు అంటారా? లేదు, ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన అబ్బాయి దాల్చొచ్చు, కానీ లోవర్ పార్ట్ సర్జరీ చేయించుకోకూడదు కదా, తన మీద డిపెండ్ ఉంది. అంటే చేయించుకున్నా కూడా గర్భం దాల్చొచ్చా? లేదు, గర్భ సంచి తీసేస్తారు. ఓకే. సో అలాగే ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన వాళ్ళు కష్టం అండి, హైలీ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వీళ్ళు like plastic surgeons and researchers, what they are like using trans women as a spotters, what we call that like a specimens. Okay. లైక్ ఏంటంటే ఓకే వీళ్ళ దాంట్లో యూట్రస్ ఇంప్లాంట్ చేస్తే డెఫినెట్లీ పిల్లలు పుట్టొచ్చు. యూట్రస్ ఇంప్లాంట్ చేస్తే పుట్టొచ్చు, కానీ దాని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్రస్ ఇంప్లాంట్ చేయడానికి ఒక ట్రాన్స్ ఉమెన్ దాంట్లో గర్భసంచి పెట్టడానికి 25-30 లక్షలు తీసుకుంటారండి. అది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇప్పుడు నన్ను అడిగితే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను? నేను కూడా ఐఎమ్ ఎర్నింగ్ యాక్చువల్లీ, నేను కూడా తీసుకురాలేను కదా. సో ఫర్ దెమ్ ద బెస్ట్ ఆప్షన్, ఫర్ పీపుల్ లైక్ మీ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ లైక్ అడాప్ట్ చేసుకోవటం చాలా బెటర్. మీరు చేసుకున్నారా ఎవరినైనా? కమ్యూనిటీలో ఉన్నారు. ఓకే. మీ వాళ్ళనే చేసుకున్నారు పిల్లలుగా. ఓకే. సో అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలామంది అంటూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మంచి మెచ్యూర్డ్ ఫీల్డ్లో ఉన్నారు, మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళే అక్కడికి వస్తారు. డాక్టర్ ఫీల్డ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ అండ్ ఒకరికి జీవం పోసేది. సో అలాంటి వాళ్ళు కూడా మీరు క్రిటిసైజ్ చేశారా మిమ్మల్ని? డెఫినెట్లీ అండి. క్రిటిసిజం, డిస్క్రిమినేషన్ అనేది ఇది ఇప్పటితో ఎండ్ అయ్యేది కానే కాదు. ఎస్, ఈ జనరేషన్ పిల్లలకి మంచి నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఏంటంటే దే ఆర్ కమింగ్ టు నో వాట్ యాక్చువల్లీ సెక్స్, జెండర్ సెక్షువాలిటీ అనేది ఏంది అనేది కాన్సెప్ట్ వాళ్ళకి తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు నిర్భయ కేసు అయిందండి, రేప్ అయినందుకు ఊరి తీశారు, ఇది చేశారు, అది చేశారు, అలాగని రేప్ కేసులో ఆగిపోలేదు కదా. సో ఇది కూడా అంతే, లైక్ ఎంత చదువుకున్నా ఏం చేసినా ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది తక్కదు. చాలా వరకు అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్స్ వర్క్స్కి నుంచుంటూ ఉంటారు.
సో భిక్షాటం చేస్తూ ఉంటారు కొంతమంది, అది చేయలేని వాళ్ళు ఇలా బతుకుతూ ఉంటారు. సో నైట్ స్టేకి పనికొచ్చే ట్రాన్స్ ఉమెన్ మార్నింగ్ గౌరవానికి పనికిరాదంటారా? డెఫినెట్లీ దీంట్లో ఏంటంటే మీకు కౌంటర్గా ఒక లైన్ చెప్తాను నేను. నైట్ మా దగ్గర ఐఎమ్ కన్సిడరింగ్ మై సెల్ఫ్ ఆల్సో, ఎందుకంటే నేను కూడా ఆ కమ్యూనిటీ పర్సన్నే కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ప్రౌడ్ టు టెల్ దట్ ఎస్ మా కమ్యూనిటీ సెక్స్ వర్క్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మా అంటే పొట్టకూటి కోసం డెఫినెట్లీ పొట్టకూటి కోసం చేస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు నైట్ సెక్స్ వర్క్ కోసం వచ్చేవాళ్ళు మార్నింగ్ గౌరవానికి పనికి రారా అని అంటే దానికి ఒక ఆన్సర్ ఉందండి. నైట్ ఎవడైతే మా దగ్గరకు వచ్చేవాడు పొద్దున తలెత్తుకొని మాతో మాట్లాడేవాడే మగవాడండి. ఓకే. సో ఆ రోజు ఆ పర్సన్ ఎప్పుడైతే చేస్తాడో ఇలాంటి గౌరవం డెఫినెట్లీ దొరుకుతుంది. ఓకే. సో అంటే చాలా వరకు అంటే మీరు చెప్పిన ఆన్సర్ బాగుంది, కానీ అంటే నైట్ తల ఎత్తుకొని నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్పుకునే మొగాళ్ళు ఉన్నారా? లేరు. ఉన్నారా? లేరు. యాక్చువల్లీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సో డెఫినెట్లీ ఐ డోంట్ నో. బట్ ఎస్ కమ్యూనిటీ వాళ్ళు చెప్తారు కదా, ఉండరు, అలా చాలా తక్కువ. ఓకే. మ్యారేజ్ చేసుకోవాలని లేదా మీకు? ఆబ్వియస్లీ ఉంది, బట్ ఇట్ షుడ్ బి లైక్ విత్ మై పేరెంట్స్ పర్మిషన్ ఓన్లీ, నాట్ లవ్ చేశారా ఎవరినైనా? నాకు మ్యారేజ్ అయింది అని డెఫినెట్లీ ఒక టాక్ ఉంది. ఓకే. ఉంది. యాక్చువల్లీ ఏంటంటే నా లాస్ట్ ఇంటర్వ్యూలో అది ఉండే అనమాట. నేను సింధూర్ పెట్టుకుంటాను అండ్ మా దాంట్లో ఏంటంటే కమ్యూనిటీలో డెఫినెట్లీ వెన్ వీఆర్ ఇన్ కమ్యూనిటీ గురువు అనేది తాళి కడతారు. చేలాస్ అందరికి తాళీలు కడతారు అనమాట. సో డెఫినెట్లీ వీ కన్సిడర్ ఆర్ గురువు ఓన్లీ. గురువు అంటే ఈ రోజు నుంచి అది కూడా ఎలా కడతారంటే ఈ రోజు నుంచి నీ మంచి చెడు అదంతా చూసుకునేది నేనే అన్నట్టు అలా ఉంటుంది. సో డెఫినెట్లీ అందరికీ అది ఉంది, నాకు పెళ్ళి అయింది అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మా హోమ్ టౌన్ సైడ్ చాలామందికి ఆ డౌట్ ఉందంట. లేదు, ఐ వాజ్ లైక్ నేను ఒకవేళ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ మీ లైక్ మా ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే చేసుకుంటాను. ఎందుకంటే ఇంత గర్వంగా ఇంత స్ట్రగుల్ చేసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత డెఫినెట్లీ అది కూడా వాళ్ళ సపోర్ట్తోనే చేస్తే ఇంకొన్ని రోజులు ఆగితే ఏమైపోతుంది? సో ఒకటి అంటే ఇప్పుడు నారాయణగూడ ఏదైతే మెట్రో స్టేషన్ దగ్గర హాస్పిటల్ ఉందో ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి సమస్యలతో వస్తారండి ట్రాన్స్జెండర్స్? నేను ఇప్పటిదాకా చెప్పింది అదే అండి. ద థింగ్ ఈస్ దాట్ ఫస్ట్ థింగ్ మనకేందంటే ట్రాన్స్జెండర్స్, నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్స్, LGBTQIA+ ఎవరైతే ఉన్నారో ఈ సముదాయంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఇన్ రిస్క్ అనమాట. పీపుల్ హూ ఆర్ డూయింగ్ సెక్స్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సివియర్ రిస్క్లో ఉంటారు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో లైక్ HIV, సిఫిలిస్, గొనోరియా, క్లమిడియా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటికి చూపించుకోవడానికి వాళ్ళు వెళ్ళరు. బేసికల్లీ ఎందుకు వెళ్ళరు అంటే డెఫినెట్లీ మళ్ళీ అక్కడ సొసైటీ ఉంటుంది, స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఐఎమ్ రిపీటింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. లైక్ ఏంటంటే మనము చాలామంది ఇప్పుడు నేను అఫోర్డబుల్ అండి, మీరు అఫోర్డబుల్, ఒకవేళ మీరు కమ్యూనిటీ అయితే చాలామంది అఫోర్డబుల్ కాదు కదా, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేరు. సో ఏ గవర్నమెంట్ సెక్టర్స్కి వెళ్ళినా గంటలు తరబడి లైన్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్లో నిలబడాలంటే ఎందులో నిలబడాలో అర్థం కాదు. మెయిల్లో వెళ్తే ఉన్న మెయిల్స్ అందరు తిరిగి చూస్తారు, ఫీమేల్ లైన్లో నిలబడితే అందరు చూస్తారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్ లైక్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ని, నాకు ప్రైవేట్ పార్ట్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇచ్చింగ్ అవుతుంది, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో నేను అక్కడికి వెళ్ళాను. వాట్ దే డూ ఈజ్ లైక్ నిల్చోబెట్టేసి అక్కడ ఉన్న ఇంటర్న్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లాసెస్ చెప్తారు. అండ్ ది యూజ్ యాజ్ అ స్పెసిమెన్ అక్కడ కూడా మళ్ళీ. సో ఏంటంటే షై ఫీలింగ్ ఉంటుందండి ఎవరికైనా. మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫార్మ్ అయినంత మాత్రాన బరి తగ్గించి తిరగటం కాదు కదా. ఆ సెన్షువాలిటీ, ఆ సిగ్గు అనేది ఎవరికైనా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ ప్రైవేట్ సెక్టర్స్కి వెళ్ళకపోవటం. సెకండ్ థింగ్, డాక్టర్స్ సరిగ్గా చూడకపోవటం జస్ట్ బికాస్ ఆ ట్రాన్స్జెండర్. సో ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలో తెలియక వాళ్ళకి ఒక సోర్స్ ఉండదు. ర్యాండమ్గా మెడికల్ షాప్కి వెళ్తారు, ఏదో ఒక ఇంజెక్షన్, ఏదో ఒక ట్యాబ్లెట్ తీసేసుకొని
ఇది అయిపోతారు, సఫర్ అవుతూ ఉంటారు. నార్మల్గా అంటే నేను విన్నది ఏంటంటే ఆపరేషన్ అవుతుంది కదా, అవును, ద హోల్ షుడ్ బి క్లోజ్డ్ అని నేను విన్నాను. ఏదైతే వాళ్ళ మెయిన్ పార్ట్ ఆర్గన్ ఉంటుందో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఓకే. సి ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ క్వాక్, లైక్ ఒక ఇల్లీగల్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాం, హూ ఈజ్ నాట్ క్వాలిఫైడ్, హూ ఈజ్ నాట్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్, సో డెఫినెట్లీ అక్కడ అలాంటి ప్రాక్టీసెస్ జరుగుతుంది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే. బై ఎనీ ఛాన్స్ మన యూరెత్రా ఏదైతే ఉంటుందో, మనము లైక్ యూరిన్ ఏదైతే చేసుకుంటామో అది స్టిచ్ చేసినా టై చేసినా చాలా సివియర్ కాంప్లికేషన్స్ అవుతుంది. బ్లాడర్ బ్లాస్ట్ అవుతుంది, స్పాట్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ నేను పర్సనల్లీ మా కమ్యూనిటీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డెఫినెట్లీ వెయిట్ చేయండి కొన్ని రోజులు. ఒక మంచి లీగల్ మెడికల్ ప్రాక్టీషనర్, ఎంఎస్ జనరల్ సర్జన్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికే వెళ్ళండి సర్జరీస్ కోసం. ఐ హ్యావ్ వన్ డౌట్. ఎస్, ద హ్యూమన్స్లోని ఇప్పుడు మేల్ ఫీమేల్ ఓకే వీళ్ళిద్దరి నుంచే అసలు థర్డ్ జెండర్ వచ్చేది అనుకుందాం, వాళ్ళు కన్వర్ట్ అయినా ఏమైనా కూడా. బట్ నాకున్న డౌట్ ఏంటి అని అంటే, యాజ్ ఏ మెచ్యూర్ నేను కూడా ఒక స్టూడెంట్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని అనుకోండి, చాలా వరకు ఒక మేల్ పార్ట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ ఉమెన్ కింద మారిన తర్వాత ఫీమేల్ అండర్ పార్ట్ ఏదైతే ఉందో దాని మాదిరే ఉంటుందా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎస్, అలాగే ఉంటుంది. అండ్ దానికి కూడా ప్రాసెస్ ఉంటుందండి. ఎలా అంటే ఇందులో 4 వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. బికాజ్ ఉమెన్ హ్యాస్ 2 holes at one part. In one part women has 2 holes. నేను ఎందుకంటే యాజ్ తప్పుగా తీసుకోకండి, యాజ్ ఇస్ నేను ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నాను అడుగుతాను. బట్ వన్ ఈజ్ యూరినరీ పార్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెక్స్ హోల్, ఇంటర్ కోర్స్. సో ఇప్పుడు అదే ఇది ట్రాన్స్ ఉమెన్స్ లో కూడా ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంది. ఎస్, యాక్చువల్లీ ఇందులో ఏంటంటే వేరియేషన్స్ అంటే టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి అనమాట. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ నార్మల్ నిర్వాణ్, లైక్ నార్మల్ క్యాస్ట్రేషన్ కానీ ఆర్కిడెక్టమీ కానీ అంటారు అనమాట. దట్ ఈస్ ఓన్లీ ద రిమూవల్ ఆఫ్ యువర్ మేల్ జెనైటల్ ఆర్గాన్స్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే యూరెథ్రల్ పార్ట్ ఏదైతే ఉందో, యూరినరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేస్తారు. యూ క్యాన్ లైక్ నార్మల్ ఫీమేల్ లానే ఉంటుంది, బట్ ద ఇంటర్కోర్స్ పార్ట్ వోంట్ బి దేర్ అనమాట. ఇంటర్కోర్స్ పార్ట్ వోంట్ బి దేర్. దాని తర్వాత వచ్చేసి పినైల్ ఇన్వర్షన్ ఉంటుంది. పినైల్ ఇన్వర్షన్ is nothing but where you get a depth of, apart from your urinary tract కాకుండా you'll get a depth of 3 to 4 inches అనమాట. దాంట్లో 2 types ఉంటుంది. where you will get a depth of 3 to 4 inches ఒకటి, and second one is like you get a depth of 6 to 7 inches. సో దానికి ఏం చేస్తారంటే ఒక ఆర్టిఫిషియల్ హోల్ క్రియేట్ చేస్తారు. ఆ హోల్ ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే, మన మేల్ టెస్టికల్స్ ఏదైతే ఉంటుందో, టెస్టికల్స్ పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ద మేల్ జెనైటల్ ఆర్గాన్ వి కాల్డ్ ఇట్ యాజ్ పెనిస్ అనమాట. ఆ పెనైల్ ఆర్గాన్ని బైసెక్షన్ చేసి దాన్ని ఒక లోపల పార్ట్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ లైక్ ఎ ఫీమేల్ ఇన్నర్, వి కాల్డ్ ఇట్ యాజ్ లేబియా మైనోరా అనమాట. సో అది ఒకటి. ఆ స్క్రోటల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి అప్పర్ పార్ట్ ఆఫ్ వజైనా చేస్తారు, లేబియా మేజోరా, అది చేస్తారు. అది కాకుండా దాని కింద ఒక హోల్ చేస్తారు అన్నమాట. దానివల్ల ఒక ఉమెన్ ఫీల్ అవ్వాల్సిన ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్ ఉమెన్స్ వస్తుంది. ఇవి కాకుండా మళ్ళీ పెరిటోనియల్ ఒకటి అండ్ సిగ్మాయిడ్ కొలోనోస్కోపీ, సిగ్మాయిడ్ కోలాన్ సర్జరీ, ఇవి 2 ఉన్నాయి అన్నమాట. పెరిటోనియల్ ఈజ్ నథింగ్ బట్ మన పెరిటోనియల్ క్యావిటీ ఉంటుంది. ఇవన్నీ మెడికల్ టర్మ్స్, బేసికలీ డాక్టర్స్కి కాకపోతే మెడికల్ ఫ్రెటర్నిటీ ఎవరున్నా వాళ్ళకి అర్థమవుతుంది. మన పెరిటోనియల్ క్యావిటీని కిందికి లాగేసి ఒక వజైనా క్రియేట్ చేస్తారు. ఒక వజైనా క్రియేట్ చేస్తారు. సో అది ఒక ప్రొసీజర్. దాని తర్వాత సిగ్మాయిడ్ అనేసి పెద్ద పేగు అంటాం కదా మన అపెండిక్స్ సైడ్ ఏదైతే యూజువల్లీ అపెండిక్స్కి రైట్ సైడ్ ఉన్న పెద్ద పేగు వెస్టీజియల్ పార్ట్ అనమాట. అది అంటే దాంట్లో మన ఫుడ్ పార్టికల్స్ అవి ఏం పోవు. అండ్ అందులో ఏంటంటే సెక్రీషన్స్ ఎక్కువ ఉంటుంది. సెక్రీషన్స్ లైక్ సీరస్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది అనమాట, స్టిక్కీగా ఉంటుంది అది. సో ఆ వెస్టీజియల్ పార్ట్ సిగ్మాయిడ్ కోలాన్ని ఏం చేస్తారంటే కిందికి డ్రాగ్ చేస్తారనమాట, కిందికి గుంజేసి దాన్ని
ప్రాపర్ వజైనా కన్స్ట్రక్షన్ చేస్తారు. ప్రాపర్ వజైనాగా కన్స్ట్రక్ట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ పెనిస్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి లేబియా మైనోరా చేస్తారు అండ్ స్క్రోటల్ సాక్ని లేబియా మేజోరా చేస్తారు అనమాట. సో ప్రాపర్ వజైనల్ షేప్ వస్తుంది. అండ్ ఇంటర్కోర్స్కి ఆ సిగ్మాయిడ్ కోలోన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గివ్ యూ లైక్ అ ప్రాపర్ ఉమెన్ థింగ్ అనమాట. ఉమెన్ జెనైటల్ ఆర్గాన్ ఎలా అయితే ఉంటుందో అలానే క్రియేట్ చేస్తారు అనమాట. అండ్ వైల్ ఇంటర్కోర్స్ ఆల్సో యుల్ ఎనీవేస్ అక్కడ సీరస్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ సెక్రీషన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి యూ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ లూబ్రికేషన్స్ అనమాట. బట్ వీటన్నిటికీ వచ్చే మెయిన్ థింగ్ ఏంటంటే చాలా 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 టఫ్ సర్జరీ. పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు సర్జరీ యూ హ్యావ్ టు బి లైక్ మినిమమ్ 10 days అసలు ఏం తినొద్దు, ఓన్లీ ఫ్లూయిడ్స్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవాలి. అది కాకుండా ఆఫ్టర్ సర్జరీ 41 days యూ షుడ్ నాట్ ఈట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. ఇది కాకుండా పెయిన్ విపరీతంగా ఉంటుంది. డైలిటేషన్స్ చేస్తారు. డైలిటేషన్స్ అంటే సర్జరీ అయిపోయిన సెకండ్ డే నుంచి ప్రాపర్ ఏదైతే వెజైనల్ క్యావిటీ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఏవైతే ఉంటాయో ఆర్టిఫిషియల్ అవి క్రియేట్ చేస్తారనమాట. వి కాల్డ్ ఇట్ యాజ్ డిల్డోస్ యాక్చువల్లీ. అవి క్రియేట్ చేసి డైలీ డైలిటేషన్స్ చేయాలి. పెయిన్ఫుల్, టూ మచ్ పెయిన్ఫుల్ ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సివియర్ బ్లీడింగ్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఆ టైంలో ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ సైకోసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎలా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫర్ షూర్గా ఉంటుంది. బికాజ్ బిఫోర్ గోయింగ్ టు సర్జరీ వీ హ్యావ్ టు స్టాప్ అవర్ హార్మోన్స్ అనమాట. సో అదొకటి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ సర్జరీ రిలేటెడ్ పెయిన్ కాదు. పెయిన్ నీకు ఫిజికల్లీ ఉంటుంది, మెంటలీ ఉంటుంది, ఎమోషనల్లీ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ అండి. అండ్ సర్జరీ ఇట్ సెల్ఫ్ టేక్ అరౌండ్ 8 to 9 hours. ఓకే. అమ్మాయిల విషయంలోని ఇప్పుడు ఏదైతే ఉంటుందో అంటే చాలామంది లేడీస్ కూడా అప్పర్ పార్ట్ సర్జరీ చేయించుకోవడం అన్న చేస్తుంది. ఎందుకంటే ప్రాపర్గా ఇప్పుడు ప్రాపర్ షేప్ రావడానికి చాలామంది చేయించుకుంటారు, లైక్ హీరోయిన్స్ కావచ్చు. దాంట్లోని గ్లాసిక్ సర్జరీస్ ఉంటాయి, నార్మల్గా అంటే జెల్ సర్జరీస్ కూడా ఉంటూ ఉంటాయి. వాట్ యూ ప్రిఫర్? సిలికాన్ ప్రిఫర్ చేస్తారా మీరు, జెల్ ప్రిఫర్ చేస్తారా? ఎలాంటి సర్జరీని మీరు ప్రిఫర్ చేస్తారు? యూజువల్లీ ఇక్కడ కూడా ఏంటంటే సిలికాన్స్ ఆర్ లైక్ we get a lot of brands అన్నమాట అందులో. I can't say any kind of brand names ఇక్కడ because definitely అవి కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. బట్ అందులో కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ లైక్ మనీ ఆ సిలికాన్ ఇంప్లాంట్ క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సిలికాన్ ఇంప్లాంట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లైక్ ఇంప్లాంట్ చేయించుకోవాలి అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్కి ఎవరైనా వెళ్తే, అండ్ ఫర్ ఉమెన్స్ ఆల్సో హూ ఆర్ గోయింగ్ ఫర్ సిలికాన్ ఇంప్లాంట్స్ అండ్ ఆల్, అవి 10 years కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు సిలికాన్. నో. ఓకే. మళ్ళీ అగైన్ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ అగైన్ ప్లేట్ తీపించుకోవాలి. ఎస్, 10 to 12 years మ్యాక్సిమం. ఓకే. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఎందుకంటే అక్కడ ఇట్ ఈస్ అ ఫారెన్ బాడీ ఫస్ట్ థింగ్. క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్ మనకి తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం లోకల్ డాక్టర్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చూపించరు క్వాలిటీస్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ ఐ ప్రిఫర్ జెల్ సిలికాన్స్ బికాస్ జెల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ఎమర్జ్ ఇన్ యువర్ బ్రెస్ట్ టిష్యూస్ అనమాట. సో దానివల్ల ఏంటంటే నీకు ఫారెన్ బాడీ ఉన్న ఫీలింగ్ రాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ మొత్తం జెల్ అనేది ప్రాపర్ సెట్ అయిపోతుంది కాబట్టి, అండ్ దేర్ ఇస్ నాట్ ఆబ్వియస్లీ నో ఛాన్స్ ఆఫ్ లైక్ పగిలిపోతుంది అంటారు కదా చాలా మంది. అంటే పరిగెట్టిన అంటే ఇప్పుడు చూడండి ఆ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఓకే మన మెయిన్ పార్ట్స్ దేవుడిచ్చిందంటే ఓకే. సో మధ్యలో పెట్టించుకున్న ఎంత సర్జరీ చేయించుకున్నా సరే మళ్ళీ పెట్టించుకోకుండా కుట్లు వేయించుకుంటాం అంటే కుదరదు. ఎస్, అవునా? ఇప్పుడు ఒకసారి వన్ సర్జరీ యూ హ్యావ్ టు కంటిన్యూ ఆర్ యూ హ్యావ్ టు మీరు చనిపోయేంత వరకు అది పెట్టుకొని ఉండాలి, లేకపోతే చేయించుకొనే చేయకూడదు. సో జెల్ పెట్టుకోవడం వల్ల పరిగెట్టినా లేకపోతే ఏదైనా టైట్ ఏదైనా బరువు వస్తువులు లేకపోతే చెస్ట్ మీద ఎవరైనా గుద్దినా పగిలిపోతాయి అంటారు కదా. యాక్చువల్లీ అది ఏంటంటే జెల్ సిలికాన్స్ డెఫినెట్లీ అలా జరుగుతాయి, నార్మల్ సిలికాన్స్ కూడా అలా జరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్, దెర్ ఈస్ నాట్ డిఫరెన్స్ దీనికి దానికి ఏం లేదు. జస్ట్ బికాస్ ఆన్ ద బేస్ ఆఫ్ క్వాలిటీ మాత్రం మనం ఇది చేస్తున్నాం. దానికంటే ఇంకా మంచి ఇఫ్ యూ వాంట్ డెఫినెట్లీ టు ఇంక్రీజ్ యువర్ బ్రెస్ట్ సైజ్ అది ఇది అంటే లైపో ఫిల్లింగ్ చేయించుకోవాలి. నీ బాడీలో ఉన్న ఫ్యాట్నే వాళ్ళు లైక్ చెస్ట్లో ఇంజెక్ట్ చేస్తారు,
బట్ అందులో ఏంటంటే ఎవ్రీ 2 yearsకి మనం ఫిల్లింగ్ చేయించుకుంటూనే ఉండాలి అండ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాక్చువల్లీ. ఒక సైడ్ ఆఫ్ బ్రెస్ట్కి 2 lakhs అవుతుంది. ఓకే. యూజువల్లీ చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు చేయించుకుంటారు అని విన్నాను. ఈవెన్ ఐ డోంట్ నో ప్రాపర్లీ. లైపో ఫిల్లింగ్ చేయించుకుంటారు చాలా వరకు. ఈ తొడ దగ్గర అంటే నేను తెలుగులోనే అడుగుతున్నాను, నాకు ఇంగ్లీష్లో అడగడం లేదు. ఎందుకంటే ఈ తొడ దగ్గర భాగం ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి మనకి అంటే మేల్ ఆర్గన్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేయడం అన్నది నేను విన్నాను. ఎందుకంటే మన తొడ దగ్గర భాగం అన్నది అన్ని అవయవాల కంటే పైన ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే మనకి థిక్గా ఉంటుంది. ఇప్పుడు స్కిన్ అనుకోండి చూడండి చాలా పల్చగా ఉంటుంది మన హ్యాండ్ మీద భాగంగానే ఏదైనా. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా? ఇప్పుడు స్కిన్ అన్నది మన పార్ట్, ఇది మాంసం ముక్క, మనం శరీరం చికెన్ ముక్క ఎలా అయితే కోసేస్తామో అది 2 రోజులకి వాసన వచ్చేస్తుంది. అలాగే ఇది మన బాడీలో నుంచి ఒకసారి వేరు చేసిన తర్వాత ఎంత కుట్లు వేసినా సరే దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. సో మెన్స్ అవ్వాలి అని అనుకుంటే ఉమెన్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్? ఫాలోప్లాస్టీ ఇస్ లైక్ అక్కడ కూడా ఏదైతే గ్రాఫ్టింగ్ మెథడ్ ఏది ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై యువర్ బాడీ. మీ ఓన్ స్కిన్ గ్రాఫ్ట్ అయినా సరే దెన్ ఓన్లీ దే విల్ కీప్ అనమాట. మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివి ఏది ఉన్నా అలాంటి సర్జరీస్ పర్ఫామ్ చెయ్యరు. బికాస్ ఏంటంటే అక్కడ వూండ్ హీలింగ్కి చాలా టైం పడుతుంది. అండ్ ద రీజన్ ఫర్ దిస్ ఇస్ లైక్ అందుకే ఈ సర్జరీ ఫాలోప్లాస్టీ ఏదైతే ఉందో విత్ అ గ్యాప్ ఆఫ్ 3 intervals 1 year లోపు చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సర్జరీ మీ గ్రాఫ్టింగ్ తీస్తారు, గ్రాఫ్టింగ్ని వాళ్ళు స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ సైట్లో అయితే తీసారో ఆ సైట్ హీల్ అవ్వాలి. హీల్ అయిన తర్వాత వెన్ యూ ఆర్ గోయింగ్ టు డూ ద సెకండ్ ప్రొసీజర్ కదా, అప్పుడు ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటారు అని అంటే ఆ ఫాలోప్లాస్టీ కూడా ఆ ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది నీ బాడీ యాక్సెప్ట్ చేయాలి. ఆ హీలింగ్ అంతా అయిపోయిన తర్వాతనే అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ట్యూబ్ అన్నది కూడా ఒక్కొక్కసారి ఊడిపోతాయి అంటే ఆబ్వియస్లీ ఊడిపోతాయి. ట్యూబ్ అంటే ఇప్పుడు మేల్ దానికి అతికించిందే, ఏదైనా మనం 2 చెక్క ముక్కలను అతికించినట్టే అది. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎలా చెప్పాలో తెలియక ఇలా మాట్లాడుతున్నాను. సో అది చెక్క ముక్క అంటే ఇప్పుడు ఒక చెక్కకి ఇంకో చెక్క అతికించాలి అని అంటే ఇట్ విల్ టేక్ ఒక మేకో ఏదో ఒకటి ఉంటుంది. సో అలాగే వీళ్ళు గమ్ ఆర్ జెల్ ఆర్ సంథింగ్, గమ్ ఆర్ జెల్ కాదు సూచర్స్ వేస్తారు, కుట్లు వేస్తారు. అది యాక్సెప్ట్ అవ్వాలి కదా, అది యాక్సెప్ట్ అవ్వకపోతే అతుక్కోకపోతే అది ఊడి పడిపోతుంది. సో పెయిన్ తప్ప ఏం ఉండదు, పెయిన్ తప్ప ఇంకేం ఉండదు. వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. పెయిన్ డెఫినెట్లీ ఉంటుంది, ఎమోషనల్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఫీమేల్ ఏదైతే రక్తం ఉంటుందో ఫీమేల్స్ వాంట్ టు డూ సెక్స్ ఈజీలీ. అంటే ఫీమేల్ ఇప్పుడు మెన్కి ఎక్కువ సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయి, ఉమెన్కి ఎక్కువ సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయి. ఆబ్వియస్లీ బోత్ ఆర్ ఈక్వల్ నవ్వే డేస్. ఇంత పూర్వకాలం ముందు ఉమెన్ తక్కువ ఉండేది నాలెడ్జ్ కాబట్టి దే డిడెంట్ ఫీల్ ఎనీథింగ్, మెన్స్కి ఎక్కువ ఉండేది కాబట్టి దే నో ఎవ్రీథింగ్ అని చెప్పేసి అనేవారు. బట్ ఏంటంటే ఉమెన్ ఎక్కువ ఉన్నారు కదండి. అకార్డింగ్ టు సర్వే 9% సెక్షువల్ ఫీలింగ్ డిజైర్స్ ఎక్కువ ఉంటుంది ఉమెన్స్ లో, విచ్ ఇస్ నాట్ రాంగ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. అది సృష్టి, భగవంతుడి సృష్టి అని అంటూ ఉంటారు. సో అది దాన్ని ఇప్పుడు సెక్స్ ని తప్పుగా చూస్తే అమ్మతనాన్ని కూడా తక్కువ చూడాలి. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఎందుకు అంటే నా ఒపీనియన్ అండి, మీ ఒపీనియన్. అప్పుడు అమ్మతనం అని మీరు చెప్తున్నారు, నేనైతే కామసూత్ర లైక్ పాత పురాణంలో టెంపుల్స్ వాటిని కూడా తక్కువనే చూడాలి. అలాంటప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ స్కల్ప్చర్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ సెక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, డెఫినెట్లీ దాట్ మీన్స్ పాతకాలం వాళ్ళు అంటే తక్కువ చూడండి లేకపోతే డిస్క్రిమినేట్ చేయండి, సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, అయ్యో వీళ్ళు ఫలానా వీళ్ళకి ఒక పేరు పెట్టేయండి, ట్యాగ్ పెట్టేయండి అని అయితే ఆ స్కల్ప్చర్స్ పెట్టలేదు కదా. అవును. సో డెఫినెట్లీ ఒకవేళ మీరు ఇది తక్కువ అనుకుంటే అది కూడా తక్కువే. ఓకే. సో అంటే ఇప్పుడు పార్న్ వీడియోస్ చూడడం కూడా తప్పంటారు? డెఫినెట్లీ నాట్. డెఫినెట్లీ నాట్. సో చాలా వరకు అంటారు అలాంటి వీడియోస్ వల్ల, ఆ పార్న్ వీడియోస్ వల్లే చాలా కేసెస్ అన్నవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ నేను కంప్లీట్గా అగ్రీ చేయలేను, డిసగ్రీ కూడా చేయలేను. పార్న్ వీడియోస్ వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి, రేప్ కేసెస్ పెరుగుతున్నాయి, అది ఇది అంటే ఫర్ మీ అబ్రింగింగ్ వల్ల మీరు సరైన సంస్కారం ఇవ్వలేదు, దానివల్ల పెరుగుతున్నాయి అని నేను చెప్తాను. బికాస్ పోర్నోగ్రఫీ డెఫినెట్లీ ఈ కాలంలో వీడియోస్ ఉన్నాయండి, పాతకాలంలో ఇంకా ఆ స్కల్ప్చర్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పాతకాలంలో రేప్ కేసెస్ లేకుంటేనా?
ఓకే. ఎగ్జాక్ట్. ఆ టైంలో అయితే ఇంకా లీగల్ ఇది యూస్ టు మ్యారీ 3, 4, 5, 6 మెంబర్స్. రాజులు ఎంతమందిని పెళ్లి చేసుకోలేదండి. ఒక యుద్ధానికి వెళ్తే ఆ సైన్యం అక్కడ గెలిచేస్తే ఆ వాట్ వి కాల్ దట్ రాజు భార్యను కూడా ఎగ్జాక్ట్లీ ఆ ఎంపైర్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఆవిడనే తీసుకొచ్చేసేవాళ్ళు. రాజుని చంపేసి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చేసారు. వెన్ యూ ఆర్ గెటింగ్ ఆల్ దిస్ థ్రిల్స్ మూవీలో చూడడానికి నీకు చాలా బాగా ఉంటుంది. వై ఇట్ ఈస్ నాట్ లైక్ యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు లేదు? సో ఫర్ మీ పోర్నోగ్రఫీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ సరైన ఎడ్యుకేషన్ మీరు ఇవ్వలేదు మీ పిల్లలకి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ జరుగుతుంది. పోర్నోగ్రఫీ కూడా చాలా మంది ఆర్ట్ అంటున్నారు ఈ రోజు. ఎగ్జాక్ట్లీ. యు నో దట్? yes, చాలా మంది ఆర్ట్ అంటున్నారు దాన్ని. సో I don't want to disclose this, but this is not at all like mari anta idi kaadu. I have a Instagram friend who actually paint all these things. Okay. And his ID is artisexual. He paints all these things, and which is actually ఏంటంటే రియల్ ప్రతిబింబం. ఎగ్జాక్ట్లీ. అది చూస్తేనే యూ ఫీల్ లైక్, నాకైతే ఎప్పుడు అది సెక్షువల్లీ ఎప్పుడు కనపడలేదు. ఐ ఓన్లీ సీ దట్ కైండ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్. అక్కడ ఆ ఫీలింగ్ కనిపిస్తుంది. ఓకే, ఆ రొమాంటిక్ ఫీల్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా వరకు ఏంటంటే అప్పర్ పార్ట్ రిమూవ్ చేసినప్పుడు లేడీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎలాంటి అంటే నిప్పుల్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు, తీసేస్తారు నిప్పుల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మెన్స్ కి నిప్పుల్స్ ఉంటాయి, సో వాళ్ళకి ఉండవు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది? వెన్ వీఆర్ టేకింగ్ హార్మోన్స్ కదా, ఫీమేల్ హార్మోన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ టైంలో యువర్ చెస్ట్ సైజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నిప్పల్ అండ్ ఏరియా సైజ్ కూడా పెరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ బాడీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చబ్బీ కాబట్టి I have that amount of flesh where a silicone can easily move anamata. Attach kadu, move avatam important. Attach kante. Yes, move avatam important. That foreign body silicone should be very free anamata. Chala free ga undali first of all. Okay. Atki undadu. It should not be like a skin ki contact lo undoddu. Okay. So for that ఆ హార్మోన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ పార్ట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ ఆల్సో ఏ సర్జరీ వేర్ వి కాల్ ఏరియోలా అండ్ నిప్పిల్ కన్స్ట్రక్షన్ సర్జరీ. అది కూడా చేస్తారు. రెండు చేపించుకోవచ్చు వాళ్ళు. అండ్ ఇంకొకటి గర్ల్స్ పరంగా వచ్చినట్టయితే గర్ల్స్కి అంటే చాలా వరకు సెక్సువల్ సమస్యలు ఉంటూ ఉంటాయి. యాజ్ యూజువల్ డాక్టర్గా మీకు 3 సెక్సువల్ సమస్యలు ఏంటి లేడీస్కి ఉండేవి అని అంటే ద అదర్ పర్సన్ పవర్ నాట్ అవైలబుల్, అంటే సరిపడే సఫిషియంట్ పవర్ ఉండదు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. హౌ మచ్ పవర్ మెన్ ఇంక్రీజ్డ్ ఆల్సో దే ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఐఎమ్ గెట్టింగ్ పెయిన్ వెన్ హీ ఈజ్ ఇంటరప్టింగ్ మీ అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో వీటి సమస్యలకి ఎలాంటి పరిష్కారం ఉంటుందంటారు? ఇక్కడ ఏంది అంటే డెఫినెట్లీ ఈ మూడిటికి ఒకటే సొల్యూషన్ అండి. సెక్స్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇంటర్కోర్స్. ఫర్ ఫీమేల్స్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, దేర్ షుడ్ బి మోర్ ఆఫ్ రొమాన్స్, మోర్ ఆఫ్ ఫోర్ ప్లే వాట్ వీ కాల్. సో అందులోనే దే గెట్ మోర్ సాటిస్ఫాక్షన్ అనమాట. దాని తర్వాత వెన్ దే ఆర్ ఆన్ పీక్స్, వెన్ దే ఆర్ what we call that estrogen levels, prolactin levels are high. ఆ టైంలో ఎలాంటి పెయిన్ ఉండదు. if there is pain then also it will be like pleasurable pain ఏ ఉంటుంది. And we have to create that, and men have to create that by doing more foreplay అనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఆ ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉంటుందో అది సెక్రీట్ అవుతుంది వజైనా చుట్టూరు. those estrogens and progesterones will secrete anamata. So appudu aa secretions ostene those secretions help as a lubricant anamata akkada. So many people has doubt. So many people will go, men's kuda perfect ga unna men's kuda ee rojullo hospital ki vellipoyi so I want 6 inches, I want some of the inches. So many people know that 3 inches is enough for a woman considerancy అని చెప్పేసి చాలా మంది అవును 4 inches or 3 inches ఇట్ ఈస్ కంఫర్టబుల్ అంటే. బట్ అలా పెంచుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు చాలా మంది. కిడ్నీ అలా పెరగదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ జస్ట్ యువర్ మెంటల్
సాటిస్ఫాక్షన్ తప్పితే ఇంకేం ఉండదు. పెరగదు. కానీ డాక్టర్స్ చాలా మంది పెరుగుతుంది అని చెప్పి ఎగ్జాక్ట్లీ, ఈవెన్ ఐఎమ్ నాట్ గెటింగ్ దాట్ హౌ ఇట్ ఈస్ ఇంక్రీసింగ్ అనేది. వీ హ్యావ్ టు డూ అ రీసెర్చ్ ఆన్ దాట్ బికాస్ ఓకే ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ 1 inch or 2 inches ఇట్ ఈస్ నాట్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. సో చాలా మందికి మెన్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి యాజ్ యూజువల్. అంటే చాలా వరకు మెన్స్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. వి కాల్ ఇట్ as homosexuals, bisexuals అని అంటూ అంటే ఉంటారు. మనం ఒక స్పెసిఫైడ్ ఫీమేల్ జెండర్తో కాకుండా మన మేల్ జెండర్తోని సో కనెక్ట్ అయ్యే వాళ్ళు. సో అలా బైసెక్సువల్స్ ఉన్నప్పుడు సో బైసెక్సువల్స్లో చాలా వరకు ఎయిడ్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం వింటూ ఉంటాం. ఇది ప్రతి జెండర్లో ఉంటుంది. ఐ మీన్ నాట్ జెండర్, అంటే బైసెక్సువల్లో ఎందుకు ఎక్కువ అంటారు? ఎందుకంటే దే బోత్ ఆర్ మేల్ అండ్ దే ఆల్సో రిలీజ్ ఫ్లూయిడ్ వాట్ దే ఆర్ కన్సిడర్ అని. ఇప్పుడు మెన్తో అయినా ఫీమేల్తో అయినా ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. యాక్చువల్లీ ఎలా అంటే హియర్ మేల్ చేసుకుంటేనే రోగం రాదు, మేల్ ఫీమేల్ చేసుకుంటే రోగం రాదు అని కాదు. ఇట్ ఈస్ జస్ట్ డిపెండ్ అపాన్ యువర్ సెక్షువల్ పార్ట్నర్స్ అన్నమాట. హౌ మెనీ పార్ట్నర్స్ యు ఆర్ చేంజింగ్. ఓకే. సో చాలామంది ఏంటంటే ఒక సర్వే ప్రకారం అండి తెలుసుకుంటే ఒక అమ్మాయి ఒక 15 members 16 members చేసిన వాళ్ళకి కూడా ఎయిడ్స్ అనేది ఉండదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. See 15-16 members అంటే you are in high risk when you are doing this kind of thing. 2-3 is one of the thing. No, anything more than one is you are in high risk because you don't know the opposite person. See, for example నేను చెప్తున్నాను, ఇప్పుడు కన్సిడర్ మీ యాజ్ అ సెక్స్ వర్కర్. సో డెఫినెట్లీ నేనేం చేస్తాను, ఐ డూ ఎస్కాటిక్ సర్వీస్. నాకు డబ్బులు కావాలండి, నేనేం చేస్తాను, ఒకరితోనే అన్ని డబ్బులు అయితే రాదు కదా. సి మీరు యాజ్ ఇట్ ఇస్ మీరు అన్నప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు లిక్విడ్ రిమూవర్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఏదైనా సరే మెన్ అయినా ఉమెన్ అయినా లిక్విడ్ రిమూవర్ ఉంటుంది. సో అది అవ్వకుండా బయటికి వెళ్తే సెక్స్ అంటే మనకి సెక్స్ అంటే ఎయిడ్స్ ఇలాంటివి రాదు. అలా ఉండదండి, అలా అస్సలు ఉండదు. ద థింగ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ప్రికాషన్స్. కాండమ్స్ దేనికి ఉన్నాయి? వై గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ కాండమ్ అండి. ఓకే, ఒక మాట. And nowadays there is a very beautiful thing like which is already implementing in our clinic also. PrEP antar dani, pre-exposure prophylaxis. Okay. When you are doing any kind of sex work or when you are feeling that నేను ఒక హై రిస్క్ పర్సన్తో వెళ్తున్నా, లేకపోతే మోర్ దాన్ వన్ పార్ట్నర్ మల్టిపుల్ పార్ట్నర్స్తో చేస్తున్నాను అని అంటే యూ హ్యావ్ టు టేక్ దోస్ మెడిసిన్స్. అలా అని చెప్పేసి నీ కంప్లీట్లీ హెచ్ఐవి ఎయిడ్స్ పోతుంది అని కాదు. 95% తగ్గుతుంది ఇఫ్ యూ మెయింటైన్ దాట్. కాకపోతే యూ హ్యావ్ టు యూస్ కాండమ్స్ ఫర్ అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇక్కడ ఓన్లీ హెచ్ఐవి ఎయిడ్స్ కాదు కదండి, వీ హ్యావ్ హెర్పెస్, సిఫిలిస్, దాని తర్వాత ఏమంటారు గొనోరియా, క్లైమీడియా, దాని తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్. నాట్ ఓన్లీ ఆల్ దిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని తీయడానికి వీ హ్యావ్ టు యూస్ కాండమ్స్, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే ఎయిడ్స్ అన్నది ఒక్కటే చూపిస్తారు తప్ప ఈ ఇష్యూస్ గురించి చెప్పరు. బ్యాక్టీరియల్ ఇష్యూ లేకపోతే ఏదైనా చూపించరు అక్కడ. అంటే ఆ ప్లేస్లో వైట్గా తామరలు అంటాం మనం ఇంతకు ముందు చూడండి, అలాంటివి కూడా రిప్పల్స్ రెడ్వి వచ్చేయడం అలాంటివి కూడా కొంతమందికి ఉంటాయి. అవును కదా, అవన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ కన్సిడర్ హెచ్ఐవి అని పెద్దగా చూపిస్తారు తప్ప దాన్ని మైనస్ ఉండేవి కూడా చూపించరు. ఒక మాట చెప్తానండి, హెచ్ఐవిని మనం ఎప్పుడు లార్జర్ స్పెక్ట్రంలో చూస్తాము. ఎలా అంటే అయ్యో ఇది వచ్చేస్తే ఇంకా బతుకమ్మ, దీనికి మందులు లేవు అని చెప్పేసి. బట్ ద థింగ్ ఈస్ దట్ వెన్ యూ ఆర్ ప్రాపర్లీ యూజింగ్ దోస్ డ్రగ్స్ కదా, యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఏదైతే ఉందో, ఎవ్రీ డే వితౌట్ మిస్సింగ్ ఎ సింగిల్ డోస్ మీరు వేసుకుంటే మీకు లైఫ్ అనేది 40 years వరకు ఉంది. ఇంకొకటి కూడా అండి, నేను తీసుకున్నట్టయితే చాలా వరకు సెక్స్ చెయ్యకపోయినా సరే ఒక పర్సన్తో నేను నిజాయితీగా ఉన్న పర్సన్స్కి కూడా హెచ్ఐవి వస్తుంది. సో చాలా మంది చాలా మందికి ఏంటంటే పార్ట్నర్కి కూడా వస్తుంది. తర్వాత ఏంటంటే ఇంజెక్షన్స్, సో మెనీ కేసెస్ ఆర్ అవైలబుల్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు హెచ్ఐవి వచ్చింది అంటే వీడి తప్పు ఉందిరా అని అనుకుంటారు. ఎవరు చెప్పినా వినిపించుకోరు. యు ఆర్ జీనియస్ రా మామ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు వాడికి వచ్చిన దానికంటే. సో అలాంటి కేటగిరీస్లో ఇంజెక్షన్స్. సో ఒక సిరెంజ్ అన్నది ఒక చిన్న లిక్విడ్ వాడికి ఉన్న దాంట్లో నుంచి మనకి ఎక్కినా కూడా మనకు వస్తుంది డెఫినెట్లీ. సో అంటే కొంతమందికి చేసి వస్తే కొంతమందికి చేయకుండా వస్తుంది.
ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నాట్ లైక్ వి కాంట్ జడ్జ్ అండి. ఎలా అంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ హెచ్ఐవి దట్ ఈస్ నాట్ లైక్ దట్ ఈస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ సెక్స్ అంటే అది రాంగ్. 80% అది. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ వెన్ యు ఆర్ యూజింగ్ మన అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైతే డెఫినెట్లీ చేస్తారో చేయరో నాకు తెలీదు. బట్ వేర్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ యూజ్ డ్రగ్స్ రైట్, కొకైన్స్ అండ్ ఆల్ దిస్ ఇంజెక్టబుల్స్. సో నీడిల్ షేరింగ్ అనేది ఉంటుంది అక్కడ, అలా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే చాలామందికి ఉండే ప్రశ్నార్థకమైన డౌట్ ఏంటి అని అంటే హౌ టు సాల్వ్ మెన్స్ కౌంటింగ్ రేట్. చాలామందికి ఈ మెన్స్కి మీరు తెలుసో తెలీదో నాకు తెలిసినంత వరకు ఇదే డౌట్ క్రియేట్ చేస్తారు, ఇదే డౌట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా అడుగుతారు. ఆబ్వియస్లీ డాక్టర్ సమరం గారి దగ్గరికి కూడా ఇదే విషయం గురించి తెలుసుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో లైక్ దట్ బిగ్ డాక్టర్స్ ఆర్ క్లారిఫైయింగ్ దట్ వై సో మెనీ పీపుల్ లివింగ్ హ్యాపీలీ మెన్స్. సో హౌ టు ఇంక్రీజ్ కౌంటింగ్ రేట్? ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఇట్ ఈస్ లైక్ ఇందులో కూడా ఇట్ మైట్ బీ డ్యూ టు స్ట్రెస్ అండి. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, చాలామంది ఎంఎన్సీస్లో వర్క్ చేస్తారు, నైట్ షిఫ్ట్స్ ఉంటుంది, డే టైంలో పడుకుంటారు, చాలామంది లైక్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉండదు కదా కౌంటింగ్ రేట్ అనేది, లెస్ ఉంటుంది. అలా ఉండదు, స్పెసిఫైగా మనం చెప్పలేము. మరి ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పి చాలా డాక్టర్స్కి కూడా ఉండొచ్చు కదా, బికాస్ ఈవెన్ దే ఆర్ లీడింగ్ ఎ వెరీ హెక్టిక్ లైఫ్. డైలీ లైఫ్ చాలా హెక్టిక్గా ఉంటుంది. దే వోంట్ గెట్ ప్రాపర్ స్లీప్, దే వోంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. జంక్ ఫుడ్స్ కాకుండా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా ఉంటుంది, స్మోక్ చేయటం వల్ల కూడా ఉంటుంది, వియరింగ్ ఆఫ్ టైట్ ప్యాంట్స్ దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ యాక్చువల్లీ ఏంటంటే దేర్ షుడ్ బీ అ ప్రాపర్ టెంపరేచర్ అండి. మన మేల్ జెనైటల్ ఆర్గాన్ ఏదైతే ఉందో టెస్టిస్కి ఒక ప్రాపర్ టెంపరేచర్ ఉండాలి. ఓకే. చాలామంది అంటూ ఉంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అంటే కూర్చుంటారు కదా కంప్యూటర్స్ ముందు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఫారిన్ కంట్రీస్లో 6 hours కన్నా ఎక్కువ ఎవరు పని చేయరు. వై? అండ్ వాళ్ళకి వీక్లీ డెఫినెట్లీ వీకెండ్స్ ఆఫ్ ఉంటుంది, సాటర్డే సండే, బికాస్ ఆఫ్ కన్సిడరింగ్ ఆల్ హెల్త్ ఇష్యూస్, నాట్ ఓన్లీ దిస్. ఇండియా కన్సిడర్ చేయట్లేదంటారా చాలా వరకు? ఇండియా కన్సిడర్ కాదు, కంపెనీస్ కన్సిడర్ చేయవు అది. అండ్ ఆబ్వియస్లీ అండి ఒకరోజు ఎక్కువ పని చేస్తే నాకే కదా ఎక్కువ డబ్బులు వచ్చేది అనుకునే జనాలు ఎంతమంది లేరు అంతే అంటారా? వెన్ యూ ఎర్న్ మోర్ యూ గెట్ రెస్పెక్ట్. పీపుల్ అంటే మైండ్ సెట్ అలా ఉంది, నీకు డబ్బులు ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నాకు డబ్బులు ఉందనుకో నేను ట్రాన్స్జెండర్ అనే విషయం కూడా మర్చిపోతారు జనాలు. అది అండ్ మోర్ ఓవర్ అంటే లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ అబౌట్ దోస్ థింగ్స్, నాలెడ్జబుల్ థింగ్స్. ఐ డిడ్ంట్ వాంట్ నో ఇట్స్ ప్రెటీ ఫైన్. మీ బాబాయ్ వాళ్ళు మంచి సపోర్ట్ అని నేను విన్నాను మీకు. అందరూ సపోర్టివే, బట్ ద థింగ్ ఈస్ దాట్ డ్యూ టు సొసైటీ దే ఆర్ ఆల్సో లైక్ ఐ పర్సనలీ ఏంటంటే వాళ్ళని బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ ప్లేస్లో నేనుంటే నేను కూడా అలానే ఫీల్ అయ్యేదాన్ని ఏమో. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ కూడా. నా లైఫ్ గురించే కాకుండా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలండి. అంతే. ఐ కెన్ డూ అ లాట్ యాక్చువల్లీ. మీరు మీలాగే నలుగురికి హెల్ప్ చేయాలని, సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు చూసి నలుగురు మారతారని, నలుగురు తెలుసుకుంటారు దీని గురించి డీప్గా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ అండి, బికాజ్ యు ఆర్ లీడింగ్ ఏ గుడ్ లైఫ్ అండ్ రెస్పెక్టబుల్ లైఫ్. సో ఇలాంటి లైఫ్ చాలా మంది మీ కమ్యూనిటీ నుంచి లీవ్ చేయాలి, సో నలుగురికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రాచి గారు. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా ప్రాచి గారి ఇంటర్వ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులోని, చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడ్ బై, సైన్ ఆఫ్.